బిఎస్ఎన్ఎల్‌లో లాభాల పంటలు పండించారు. సుమారు 2008 సంవత్సరం వరకు 42,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించిన ఈ బిఎస్ఎన్ఎల్ 2010 ఒక సంవత్సరంలోనే సుమారు 10,000 కోట్ల రూపాయల లాభాన్ని గవర్నమెంట్కి ఇచ్చింది. ప్రజలు, గవర్నమెంట్ అధికారులు, లంచగొండలకి, తర్వాత వ్యాపారవేత్తలకి మైండ్ బ్లాక్ అయింది. ఏంటి దీంట్లో ఇంత లాభాలు ఉన్నాయా అని. కానీ అదే అదునుగా చూసుకొని బిఎస్ఎన్ఎల్ అధికారులు లంచగొండితనం బాగా పెరిగిపోయింది. లైన్మెన్ దగ్గర నుంచి బయట డైరెక్టర్స్ వరకు ప్రతి వాడు అందిన కాడికి. అంతేకాదు ఆ మినిస్టర్స్ దానిది మారినైతే కొన్ని కేబుల్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని తన టీవీ ఛానల్కి వాడుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన రాజా 2G స్కామ్తో కొన్ని వేల కోట్లు తినేశాడు. ఇలాగ దాన్ని చంపేశారండి బిఎస్ఎన్ఎల్ని. ఇంతకీ హత్య చేసింది ఎవరండి? అధికారులు, రాజకీయ నాయకులు అందరూ క్షేమంగా ఉన్నారు.